గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఐఎమ్ కే కోటేశ్వర రెడ్డి అండ్ యాప్టిట్యూడ్ ట్రైనర్. ఈరోజు మనము ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు రిక్రూట్మెంట్ ప్రాసెస్, ఇంటర్వ్యూ రౌండ్స్, శాలరీ ప్యాకేజ్ డిస్కస్ చేద్దాం. మనం ఈ ప్లేలిస్ట్ ఇప్పటివరకు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్జెమిని, కాగ్నిజెంట్, ఎల్టీఎం ఎంట్రీ, ఇంటెల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇలా డిఫరెంట్ కంపెనీస్ యొక్క ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. రీసెంట్ వీడియోలో ఆప్టమ్ కంపెనీ యొక్క ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఆ కంపెనీ ప్యాకేజ్ నియర్లీ మ్యాక్సిమం ప్యాకేజ్ 19 lakhs ప్యాకేజీ. దాని ముందు వీడియోలో మనం డీబీఎస్ అనే బ్యాంక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఈరోజు మనము ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనే కంపెనీ గురించి ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పటికి మనం దాదాపు 15+ కంపెనీస్ యొక్క ప్యాటర్న్స్, రోల్స్, ప్యాకేజ్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. దాదాపు 50+ కంపెనీస్ యొక్క ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము ఈ ప్లేలిస్ట్లో. ఎందుకంటే జూన్ నుంచి 4 స్టార్ట్ అవుతుంది 2027 బ్యాచ్కి. సో ఆ లోపల దాదాపు 50+ కంపెనీస్ యొక్క ప్యాటర్న్స్, ప్యాకేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క ఈరోజు మనం ఈ వీడియోలో రిక్రూట్మెంట్ ప్రాసెస్, శాలరీస్, రౌండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అసలు ఏదైనా కంపెనీ డ్రైవ్కి వెళ్ళినప్పుడు మీరు ముందు ఆ కంపెనీ నుంచి బాగా తెలుసుకుని వెళ్ళాలి. ఇది ఒక ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు. ఇది బీటెక్ కాలేజ్కి రిక్రూట్మెంట్కి వస్తుంది. ఏ టెక్ కంపెనీ విత్ బ్యాంకింగ్ లైసెన్స్. ఇది సాఫ్ట్వేర్ కంపెనీ లాంటిది, బట్ బ్యాంకింగ్ లైసెన్స్ ఉన్నది. తర్వాత ఇది ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు. ఇది రిటైల్ బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్. వీళ్ళు మెయిన్ ఫోకస్ ఆన్ రిటైల్ బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్. సో ఇది యాక్చువల్గా ఇంతకుముందు ఇది ఐడిఎఫ్సి ప్లస్ క్యాపిటల్ ఫస్ట్ అనే రెండు, ఐడిఎఫ్సి అండ్ క్యాపిటల్ ఫస్ట్ ఈ రెండు బ్యాంకులు మెర్జ్ చేసి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా. సో ఇది ఎందుకంటే మేము హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళినప్పుడు సమ్ టైమ్స్ వాళ్ళు అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇంతకుముందు యాక్చువల్గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అంటే ఐడిఎఫ్సి బ్యాంకు ప్లస్ క్యాపిటల్ ఫస్ట్ ఈ రెండు బ్యాంకింగ్ మెర్జ్ చేసి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చేసిండ్రు. సో ఇది క్యాంపస్ ప్లేస్మెంట్స్కి విజిట్ చేస్తుంది. వీళ్ళ మెయిన్ రోల్స్ ఏంటంటే ఐటీ రోల్స్ కోసం రిక్రూట్ చేసుకుంటారు, బ్యాంకింగ్ అండ్ సేల్స్ రోల్స్. ఇలాది మల్టీ స్టేజ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఐటీ రోల్స్ అనేది బీటెక్ వాళ్ళకి, బీఎస్సీ వాళ్ళకి, ఎంసీ వాళ్ళకి మినిమం కట్ ఆఫ్ 50 to 60% ఉంటుంది. ఇది మీరు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో జాబ్ రావాలంటే మెయిన్ మీకు సి, జావా, పైథాన్, ఊప్స్, డిబిఎంఎస్, డిఎస్ఏ ఈ కంపెనీలో మీకు జాబ్ రావాలంటే ఎస్క్యూఎల్ బాగా వచ్చి ఉండాలి. ఓకేనా. సో ఊప్స్ కాన్సెప్ట్, ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ అండ్ డిఎస్ఏ కాన్సెప్ట్స్ బాగా వచ్చి ఉండాలి. సో ఇలా రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, మీరు 90% ఆఫ్ ద కంపెనీస్ మీ కాలేజ్కి వచ్చేది ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. సో యాప్టిట్యూడ్ రెండు, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ రెండు కవర్ చేస్తారు వీళ్ళు. అర్థమెటిక్ నేను చాలాసార్లు చెప్పినట్టు పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్ ఈ ఇంపార్టెంట్ టాపిక్స్. రీజనింగ్కి వస్తే డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డికోడింగ్, లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, సీటింగ్ అరేంజ్మెంట్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ, లాజికల్ డిడక్షన్స్. ఇది అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో ఇంపార్టెంట్ టాపిక్స్. నాట్ ఓన్లీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, మీరు ఏ ఎగ్జామ్ రాసినా యాప్టిట్యూడ్ టెస్ట్ ఉందంటే ఈ టాపిక్స్ బాగా చూసుకుని వెళ్ళాలి. యాక్చువల్గా 30 టాపిక్స్ ఇంపార్టెంట్. ఆల్రెడీ మేము ఫస్ట్ ప్లేలిస్ట్లో 30 టాపిక్స్ ఆల్ టాపిక్స్ యొక్క షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. మీరు ప్లేస్మెంట్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు ఆ టాపిక్స్ యొక్క మీరు షార్ట్ కట్స్ వినగలిగితే మీరు ఏ ఎగ్జామ్ అయినా సరే క్వాలిఫై ఛాన్స్ ఉంటుంది. అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఇది. తర్వాత కోడింగ్ టెస్ట్ ఉంటుంది ఐటీ రోల్స్ కోసం. తర్వాత సమ్ టైమ్స్ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ ఎందుకు కంపెనీస్ కండక్ట్ చేస్తాయంటే టు టెస్ట్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్. ఓకేనా. సో టీంలో మీరు ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది గ్రూప్ డిస్కషన్. ఎనీ కంపెనీ గ్రూప్ డిస్కషన్ కండక్ట్ చేసిన అంటే మ్యాక్స్ ఎలిమినేషన్ అందులో ఉంటుంది. సో వాళ్ళు అక్కడ చూసే టాపిక్ ఒక నాలెడ్జ్ కాదు, మీరు ఆ టాపిక్ని ఎలా ప్రజెంట్ చేస్తుండ్రు, ఎలా గ్రూప్తో కోఆర్డినేట్ చేస్తున్నారు అనేది చూస్తారు. తర్వాత టెక్నికల్ అండ్ రోల్ బేస్డ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో మీరు ఈ మధ్య ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే మెయిన్ ఫోకస్ మీరు చేయాల్సింది ప్రాజెక్ట్ మీద. సో నాట్ ఓన్లీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, మీరు టీసీఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్, క్యాప్జెమిని, కాగ్నిజెంట్, యాక్సెంచర్ ఇలా ఏ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ఈ రోజుల్లో మెయిన్ వాళ్ళ ఫోకస్ ప్రాజెక్ట్ మీద ఉంటుంది. ఓకేనా. ఫ్రంట్ ఎండ్ ఏం ఆడిట్, బ్యాక్ ఎండ్. తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ, ఆఫర్ లెటర్. హెచ్ఆర్ ఇంటర్వ్యూలో మీరు దాదాపు మినిమం 2 to 3 hours ఆ కంపెనీ గురించి రీసెర్చ్ చేసి వెళ్ళాలి. అసలు ఈ బ్యాంక్ ఇప్పుడు స్టార్ట్ చేసిండ్రు, వాళ్ళ సిఇఓ వైద్యనాథన్, ఓకే ప్రజెంట్ ఆయన సిఇఓ. తర్వాత ఇంతకుముందు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎలా ఉండేది, ఐడిఎఫ్సి బ్యాంకు వేరే ఉండేది, క్యాపిటల్ ఫస్ట్ వేరే ఉండేది. ఈ రెండు మిక్స్ చేసి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది చేసిండ్రు. సో ఐడిఎఫ్సి ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి లోన్స్ ఇచ్చేయి, ఆ క్యాపిటల్ ఫస్ట్ ఏమో రిటైల్ వాళ్ళకి లోన్స్ ఇచ్చాయి. ఇప్పుడు రెండు మిక్స్ చేసి కార్పొరేట్ లెవెల్లో వెళ్ళిపోయింది ఇది. సో ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకుంటే యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మిక్స్ ఉంటుంది, తర్వాత కోడింగ్ ఉంటుంది. కోడింగ్లో మీరు మెయిన్ ఫోకస్ డిఎస్ఏ మీద,
ఎస్క్యూఎల్ మీద ఊప్స్ కాన్సెప్ట్ మీద వచ్చి ఉండాలి. ఓకేనా. తర్వాత ఇంట్రోస్కి వెళ్తే మెయిన్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేయాలి. హెచ్ఆర్ ఇంటర్వ్యూలు మెయిన్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఇది ఐడిఎస్ ఫస్ట్ బ్యాంక్ రిక్రూట్మెంట్. సో యాప్టిట్యూడ్ టెస్ట్లు ఏముంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, లాజికల్ రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. సో ఆల్రెడీ నేను చెప్పినట్టు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఒక 6 to 10 టాపిక్స్ ఇంపార్టెంట్, తర్వాత రీజనింగ్లో 10 టాపిక్స్, ఇంగ్లీష్లో మెయిన్ ప్యాసేజ్, రీడింగ్ కాంప్రిహెన్షన్. జనరల్గా ఎక్కువ మంది డిస్క్వాలిఫైడ్ వర్బల్లో, ఎందుకంటే స్టూడెంట్స్ ఇంగ్లీషు ప్లస్ వాళ్ళకు వచ్చిన వర్బల్ సేమ్ అనుకుంటారు, కానీ మీరు మాట్లాడే ఇంగ్లీషు ఎగ్జామ్లో వచ్చే వర్బల్ రెండు డిఫరెంట్. సో మీరు ఎంత ఇంగ్లీష్ మీడియం అయినా సరే వర్బల్ అనేది ఎక్కువ మంది డిస్క్వాలిఫై అవుతున్నారు డిఫరెంట్ కాలేజ్లో. అందుకని ఆ వర్బల్ కూడా ఎక్కువ మంది డిస్క్వాలిఫై అయ్యేది రీడింగ్ కాంప్రిహెన్షన్లో. ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ బాగా చేయగలిగితే నాట్ ఓన్లీ ఐడిఎస్ ఫస్ట్ బ్యాంక్, ఈ ఇయర్ ఇన్ఫోసిస్ వాళ్ళు 20,000 మెంబర్స్ రిక్రూట్ చేసుకుంటామని చెప్పి ఒక 2-3 days బ్యాక్ అనౌన్స్ చేసిండ్రు. సో ఈ 20,000 మెంబర్స్ ఎక్కువ మంది డిస్క్వాలిఫై అయ్యేది ఎక్కడంటే ఇన్ఫోసిస్లో వర్బల్లో. ఆ వర్బల్లో కూడా ఎక్కువ మంది డిస్క్వాలిఫై అయ్యేది రీడింగ్ కాంప్రిహెన్షన్లో. ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది మీరు బాగా పర్ఫెక్ట్గా ఉంటే మీరు వర్బల్ బాగా క్వాలిఫై అవుతారు. వర్బల్ బాగా క్వాలిఫై అయితే రిటన్ టెస్ట్లో క్వాలిఫై ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రిటన్ టెస్ట్లో క్వాలిఫై అంటే జాబ్ వచ్చే ప్రాబబిలిటీ ఉంటుంది. నాట్ ఓన్లీ ఐడిఎస్ ఫస్ట్ బ్యాంకు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జాము మీరు 100 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే 70 మెంబర్స్ డిస్క్వాలిఫైడ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో లేదా రిటన్ టెస్ట్లో. ఆ 30 మెంబర్స్లో మీరు ఉండగలిగితే మీకు జాబ్ వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఈ కంపెనీ కాకపోయినా ఇంకో కంపెనీ. సో అందుకనే ఫస్ట్ మీ గోల్ ఏమి ఉండాలంటే రిటన్ టెస్ట్లో డిస్క్వాలిఫై కాకూడదు. సో దట్ ఒక కంపెనీ మిస్ అయినా సరే ఇంకో కంపెనీ మీ జాబ్ వచ్చేస్తుంది. రిటన్ టెస్ట్లో డిస్క్వాలిఫై కాకుండా ఉండాలంటే యాప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్ బాగా వచ్చి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. వర్బల్లో బాగా రీడింగ్ కాంప్రిహెన్షన్ బాగా ఫోకస్ చేయండి. యాప్టిట్యూడ్, రీజనింగ్ 30 టాపిక్స్. ఆ 30 టాపిక్స్ సంబంధించిన షార్ట్ కట్స్ మా యూట్యూబ్ ఛానల్లో ఒక ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఆల్ టాపిక్స్కి షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఇది యాప్టిట్యూడ్ టెస్ట్. తర్వాత కోడింగ్ వస్తే ఐటీ రోల్స్కి బేసిక్ కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవుట్పుట్ బేస్డ్ క్వశ్చన్స్, సింపుల్ ప్రాబ్లమ్ సాల్వింగ్. వీటిని మీరు సాల్వ్ చేయాలంటే మీకు సి, జావా, పైథాన్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మంచి గ్రిప్ ఉండాలి. ఓకేనా. తర్వాత గ్రూప్ డిస్కషన్. సో గ్రూప్ డిస్కషన్లో ఒక 10 మెంబర్స్ ఒకవేళ అటెండ్ అయితే 2 మెంబర్స్ అంటే 2%, 20% ఆఫ్ ద స్టూడెంట్స్ క్వాలిఫై అవుతారు. ఓకేనా. మీ గ్రూప్లో ఒక 20 మంది ఉంటే ఒక 4 మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే మెయిన్ కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్, టీం వర్క్. ఓకేనా. మీరు గ్రూప్ డిస్కషన్లో టాపిక్ ఎంత డెప్త్గా మాట్లాడినా సరే వాళ్ళు చూసేది కమ్యూనికేషన్. కొంతమంది గ్రూప్ డిస్కషన్ చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళకి ఆ టాపిక్ మీద మంచి గ్రిప్ ఉందనుకోండి, మాట్లాడుతూనే ఉంటారు, కానీ మన టీం మెంబర్స్కి మనం ఛాన్స్ ఇవ్వాలి. మెయిన్ గ్రూప్ డిస్కషన్లో సెలెక్ట్ కావాలంటే ఒక 3 టిప్స్ చెప్తాను, అది ఫాలో అవ్వండి. అది ఏ గ్రూప్ డిస్కషన్ అయినా ఏ టాపిక్ అయినా స్టార్ట్ మీరు చేయండి, మీరు 50% సెలెక్ట్ అయినట్టే. ఇప్పుడు ఎవరైతే కోఆర్డినేట్ చేసే వాళ్ళు ఉంటారో గ్రూప్ కంపెనీ నుంచి, వాళ్ళు ఫస్ట్ అబ్జర్వ్ చేసేదండి. ఇంకొకటి, గ్రూప్ డిస్కషన్ చేసేటప్పుడు మీరు ఆ టీం మెంబర్స్ని చూసి మాట్లాడకూడదు. అంటే ఎవరైతే ఆ కంపెనీ ఉంచారో మీరు మీ టీంలో ఉన్న వాళ్ళని చూసి మాట్లాడుతుండాలి. సో అది ఫస్ట్ మీరు చేసే మిస్టేక్ ఏంటంటే అందరూ ఆ వచ్చిన ఎవరైతే హెచ్ఆర్ ఉంటారో లేదా ఆ కంపెనీ నుంచి ఉంటారు కదా మేనేజ్మెంట్, వాళ్ళని చూసి మాట్లాడుతుంటారు. అలా మాట్లాడకూడదు, జనరల్ డిస్కషన్లా చేయాలి. సో ఫస్ట్ ఏంటంటే ఏ టాపిక్ ఇచ్చినా ఫస్ట్ మీరు మాట్లాడండి. ఎందుకంటే దీన్ని బట్టి మీరు ఏం వాళ్ళకి మెసేజ్ ఇస్తున్నట్టు కంపెనీ వాళ్ళకి, ఇతనికి లీడర్షిప్ స్కిల్స్ బాగున్నాయి, ఎందుకంటే ఫస్ట్ తనే స్టార్ట్ చేసిన కాబట్టి. మీరు అనుకోవచ్చు సార్ అన్ని టాపిక్స్ మనకు తెలియకూడదంటే, కంపల్సరీ టాపిక్ మనకు ఐడియా ఉంటుంది. ప్రజెంట్ సొసైటీలో ఏముంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత ఇలా సోషల్ మీడియా ఎఫెక్ట్, ఇవన్నీ ఉంటాయి టాపిక్స్. అది ఏ టాపిక్ అయినా సరే ఫస్ట్ మీరే స్టార్ట్ చేయండి. 50% మీరు సెలెక్ట్ అవుతారు. తర్వాత ఒక 2-3 మినిట్స్ మాత్రమే మాట్లాడండి. మీకు 10 నిమిషాల ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నా సరే ఒక 2-3 మినిట్స్ మాట్లాడి మీ టీం మెంబర్స్కి ఇవ్వండి. తర్వాత మీ టీం మెంబర్స్ మాట్లాడేటప్పుడు నేను మాట్లాడినా కదని చెప్పి లైట్ తీసుకోకండి. మిగతా వాళ్ళు మాట్లాడే మొత్తం లిజన్ చేయాలి. అంటే సో దట్ మీ కంపెనీకి ఏం మెసేజ్ చేస్తుందంటే ఈ వ్యక్తికి లిజనింగ్ స్కిల్స్ బాగున్నాయి, మీరే టాపిక్ స్టార్ట్ చేశారంటే ఈ వ్యక్తికి లీడర్షిప్ స్కిల్స్ బాగున్నాయని చెప్తుండ్రు. తర్వాత అందరూ మాట్లాడి వింటున్నారంటే మీరు లిజనింగ్ స్కిల్స్ బాగున్నాయని చెప్తుండ్రు. తర్వాత మధ్యలో ఉన్న మాట్లాడకపోతే టీంలో ఒక వర్డ్ యూజ్ చేయండి. ఏంటంటే లెట్ us గివ్ ఛాన్స్ టు హిమ్ ఆర్ హర్. ఒక వ్యక్తి అసలు మాట్లాడలేదు, టీం మెంబర్స్ ఎవరికి తనకు ఛాన్స్ ఇవ్వట్లేదు అనుకోండి, ఈ డైలాగ్ చెప్పండి, లెట్ us గివ్ ఛాన్స్ టు హిమ్ ఆర్ హర్. సో దట్ ఓకే, ఈ వ్యక్తి నాట్ ఓన్లీ తన వర్క్ టీం మెంబర్స్ యొక్క కూడా కోఆర్డినేట్ చేసుకుంటాడు. సో దట్ అతనికి టీం వర్క్ ఉంది. స్టార్ట్ చేసినప్పుడు మీకు లీడర్షిప్ స్కిల్స్ బాగున్నాయి, అందరు చెప్పేది వినేటప్పుడు లిజనింగ్ స్కిల్స్ బాగున్నాయి, ఎవరైనా మాట్లాడకపోతే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన మీకు టీం వర్క్ ఉంది. తర్వాత మీరు కన్క్లూజన్ చేయాలి. కన్క్లూజన్ ఎలా ఉండాలంటే మీ ఓన్ పాయింట్స్ అనకూడదు, అందరు చెప్పిన వాటిలో తీసుకొని కన్క్లూజన్ ఇవ్వాలి. సో దట్ ఇతనికి కన్క్లూజన్ బాగుందని. సో దట్
ప్రెజెంటేషన్ స్కిల్స్, ఇవన్నీ స్కిల్స్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఇది మీరు ఫాలో కాగలిగితే ఏ కంపెనీ అయినా సరే గ్రూప్ డిస్కషన్ ఈజీగా సెలెక్ట్ అవుతారు. తర్వాత టెక్నికల్. సో మీకు ఐటీ రోల్స్కి ఏం బాగొచ్చుండాలి అంటే ఊప్స్ కాన్సెప్ట్స్, డిబిఎంఎస్, ఎస్క్యూఎల్, బేసిక్ డేటా స్ట్రక్చర్స్, కోడింగ్ క్వశ్చన్స్, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవి బాగొచ్చుండాలి మీరు. సో మీరు టెక్నికల్ ఇంటర్వ్యూ క్వాలిఫై కావాలంటే ఊప్స్ కాన్సెప్ట్, ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్, డిఎస్ఏ కాన్సెప్ట్స్, ప్రాజెక్ట్ గురించి, కోడింగ్ క్వశ్చన్స్. ఈ మధ్య కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే కోడింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి దానికి అవుట్పుట్ రాయమంటారు, లేదా లాజిక్ రాయమంటారు. చాలా కంపెనీస్ టెక్నికల్ ఇంటర్వ్యూలో ఇది బాగా మెయిన్ ప్రాజెక్టు, తర్వాత కోడింగ్ క్వశ్చన్ ఇచ్చి రాయమంటారు. ఇది కూడా మీరు ముందే ప్రిపేర్ అయ్యాలండి. అంటే నాట్ ఓన్లీ ఎగ్జామ్లో ఇంటర్వ్యూ కూడా ఒక కోడింగ్ ఇచ్చి దానికి లాజిక్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇది మీరు ఇంటర్వ్యూ క్వాలిఫై కావాలంటే. హెచ్ఆర్ ఇంటర్వ్యూలో జనరల్గా ఎలా ఉంటుందంటే 90% సెలెక్ట్ అయిపోయినట్టే. కాకపోతే సెల్ఫ్ ఇంట్రడక్షన్ బాగా కొడతారు. మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ బాగా ప్రిపేర్ అయ్యాలి. ఎందుకంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్లో మీరు చెప్పేదాన్ని బట్టి మీకు నెక్స్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే నెక్స్ట్ 10 minutes హెచ్ఆర్ ఏమడగాలో మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీద డిపెండ్ అవుతుంది. అందుకనే సెల్ఫ్ ఇంట్రడక్షన్ వాళ్ళకి బాగా ఇంప్రెసివ్ ఉంటే అందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి, మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, సెలెక్ట్ అవుతారు. ఇంకోటి హెచ్ఆర్ ఇంటర్వ్యూలో మీరు ఏం మెసేజ్ పంపించాలంటే ఆ హెచ్ఆర్కి ఇతను నేను తీసుకుంటే పక్కా మన కంపెనీలో జాయిన్ అవుతారు, ప్లస్ ఈ వ్యక్తి మన కంపెనీలో లాంగ్ టర్మ్ పనిచేస్తాడు, ఈ వ్యక్తి పక్క ఏ లొకేషన్కైనా ట్రావెల్ చేస్తారు. ఇది మీరు పంపించాల్సిన మెసేజ్. తర్వాత ఏం చూస్తారంటే వాళ్ళు మెయిన్ కమ్యూనికేషన్, యాటిట్యూడ్ చూస్తారు. రోల్స్ ఆఫర్, అసలు రోల్స్ ఏముంటాయి, ఎందుకంటే ఈ మధ్య కంపెనీస్ డిఫరెంట్ రోల్స్ని బేస్ చేసుకుని డిఫరెంట్ ప్యాకేజ్ అప్ చేయాలి. ఇంకొక 10 years బ్యాక్ ఎలా ఉండేదంటే ఒకటే రోల్ ఉండేది, ఒకటే ప్యాకేజ్ ఉండేది. సో దట్ కంపెనీస్ ఏం చేస్తుండే దానివల్ల రిక్రూట్మెంట్ చేసుకున్న తర్వాత స్టూడెంట్ జాయిన్ కావట్లేదు. అందుకనే కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే డిఫరెంట్ రోల్స్ పెట్టి డిఫరెంట్ ప్యాకేజ్ ఆఫర్ చేస్తున్నాయి. ఐడిఎస్ ఫస్ట్ బ్యాంక్ ఏం రోల్స్ ఆఫర్ చేస్తుందంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్, డేటా అనలిస్టు, ఐటీ అనలిస్టు, అప్లికేషన్ సపోర్ట్ ఇంజనీర్. ఈ 4 రోల్స్. సాఫ్ట్వేర్ ఇంజనీర్, డేటా అనలిస్టు, ఐటీ అనలిస్టు, అప్లికేషన్ సపోర్ట్ ఇంజనీర్. సో దీన్ని బట్టి ప్యాకేజ్ మారుతుంటుంది. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అయితే 5 to 10 lakhs ప్యాకేజీ. ఇది సమ్ టైమ్స్ 16 lakhs కూడా ఆఫర్ చేస్తుంది. ఐటీఎస్ ఫస్ట్ బ్యాంక్ ఈ మధ్య 16 lakhs కూడా ఆఫర్ చేస్తుంది బేస్డ్ ఆన్ యువర్ రోల్స్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే 5 to 10 lakhs, సమ్ టైమ్స్ 16 కూడా. డేటా అనలిస్ట్ అయితే 7 to 11 lakhs, ఐటీ అనలిస్ట్ అయితే 4 to 7 lakhs. అంటే మినిమం 4 lakhs, మ్యాక్సిమం 16 lakhs వరకు కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఎవరైతే 27 పాస్ అవుట్ ఉన్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం. ఐడిఎస్ ఫస్ట్ బ్యాంకు మీ రోల్స్ని బేస్ చేసుకుని సాఫ్ట్వేర్ ఇంజనీరా, డేటా అనలిస్టా, ఐటీ అనలిస్టా, అప్లికేషన్ సపోర్ట్ ఇంజనీరా, బేస్ అండ్ రోల్స్ బట్టి 4 lakhs to 16 lakhs ఇది ఆఫర్ చేస్తుండ్రు. సో మరి మేము ఐడిఎస్ ఫస్ట్ బ్యాంకులో సెలెక్ట్ కావాలంటే మాకు ఏం స్కిల్స్ ఉండాలి? కోడింగ్ బాగా వచ్చి ఉండాలి, సి, జావా, పైథాన్. ఊప్స్ కాన్సెప్ట్ బాగా ఐడియా ఉండాలి, డిబిఎంఎస్, ఊప్స్, బేసిక్ డిఎస్ఏ వచ్చి ఉండాలి, ప్లస్ యాప్టిట్యూడ్. తర్వాత ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ కావాలి? సో నేను నాట్ ఓన్లీ ప్రిపరేషన్ ఈ కంపెనీకి, ఏ కంపెనీ అయినా సరే మినిమం 10 to 20 క్వశ్చన్స్ యాప్టిట్యూడ్ డైలీ ప్రాక్టీస్ చేయాలి. మీరు ఒకటే రోజు కానీ ఒక 10 days కంటిన్యూస్గా యాప్టిట్యూడ్ ప్రిపేర్ అయితే మీకు వచ్చే బెనిఫిట్ ఏం లేదు. ఒక 30 daysతో మళ్ళీ మర్చిపోతారు. అనే యాప్టిట్యూడ్ అనేది కంటిన్యూస్ ప్రాక్టీస్ చేయాలి. సో నాట్ ఓన్లీ 1 day, 1 week, 10 days, 1 month, ఇది కంటిన్యూస్ ప్రాక్టీస్. ఎవరైతే థర్డ్ ఇయర్లో ఉన్నారో అంటే 28 బ్యాచ్ అయితే డైలీ 10 క్వశ్చన్స్ చేయండి, 27 బ్యాచ్ అయితే డైలీ 20 క్వశ్చన్స్ చేయండి. ఎందుకంటే మీకు 1-2 monthsలో ప్లేస్మెంట్ స్టార్ట్ అయితే ఆల్రెడీ కొన్ని కాళ్ళు స్టార్ట్ అయినాయి కూడా. సో అందుకని మీరు ఒక 20 క్వశ్చన్స్ పర్ డే ప్రాక్టీస్ చేయండి. కోడింగ్ డైలీ ఒక 2 to 3 ప్రోగ్రామ్స్ లీప్ కోడ్లో ప్రాక్టీస్ చేయండి. తర్వాత బ్యాంకింగ్ బేసిక్స్ మీకు ఐడియా ఉండాలి, ఎందుకంటే మీరు అటెండ్ అయ్యేది బ్యాంకింగ్ కాబట్టి ఐడిఎస్ ఫస్ట్ బ్యాంకు. తర్వాత ప్రాజెక్ట్ బాగా ప్రిపేర్ కావాలి. మీరు ప్రాజెక్ట్ చేస్తే దాని మీద మంచి గ్రిప్ ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య చాలా కంపెనీస్, నాట్ ఓన్లీ చాలా, మ్యాక్సిమం 99% ఆఫ్ ద కంపెనీస్లో టెక్నికల్ ఇంటర్వ్యూలో ప్రాజెక్ట్ మీద బాగా అడుగుతుండ్రు. అందుకనే మీరు ఏ టీఆర్కి వెళ్ళినా సరే ప్రాజెక్ట్ మీద బాగా ప్రిపేర్ కాండి. తర్వాత కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవ్వాలి. తర్వాత కన్క్లూజన్. సో ఇది ఐటీ రోల్స్ ప్లస్ బ్యాంకింగ్ డొమైన్స్ మీద ఉంటుంది. ఐటీ రోల్స్ అనేది హైయర్ ప్యాకేజెస్ ఉంటాయి. ఓకేనా, ఇది ఐడిఎస్ ఫస్ట్ బ్యాంకు. ఇలా మా యూట్యూబ్ ఛానల్ నియర్లీ 50+ కంపెనీస్ యొక్క ప్యాటర్న్స్ షిఫ్టింగ్ చేస్తాం. వీటి యొక్క ప్యాటర్న్స్ మీకు తెలిస్తే లాభం ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే మీరు కంపెనీస్కి వెళ్ళినప్పుడు మీ కంపెనీని బట్టి మీ ప్రిపరేషన్ మారాలి. ప్రతి కంపెనీకి సేమ్ ప్రిపరేషన్ ఉంటే మీ దగ్గర నాలెడ్జ్ ఉన్నా సరే ఆ కంపెనీ సెలెక్ట్ కారు. అందుకనే కంపెనీ టు కంపెనీ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మారుతుండాలి. అందుకని మేము చేస్తున్నాం. అంటే టీసీఎస్కి ఒక రకం విధంగా ప్రిపేర్ కావాలి, ఇన్ఫోసిస్కి ప్రిపేర్ కావాలి. ఎలా డిఫరెన్స్ అంటే టీసీఎస్కి వెళ్తేప్పుడు అర్థమెటిక్ బాగా ఉండాలి, ఇన్ఫోసిస్కి వెళ్తేప్పుడు వర్బల్ బాగుండాలి, కాగ్నిజెంట్కి వెళ్తేప్పుడు టెక్నికల్ క్వశ్చన్స్ బాగా గ్రిప్ ఉండాలి. ఇలా
కంపెనీని బట్టి మీ యొక్క ప్రిపరేషన్ మారాలి. అందుకని మేము డిఫరెంట్ కంపెనీస్ యొక్క ప్యాటర్న్ ఎక్స్‌ప్లెయిన్ చేసినాం. ఏ కంపెనీకెళ్ళేటప్పుడైనా సరే మీరు 2-3 అవర్స్ ఆ కంపెనీ గురించి రీసెర్చ్ చేయాలండి. ఐడీఎస్ ఫస్ట్ బ్యాంక్ ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు? వాళ్ళ సీఈఓ ఎవరు? వైద్యనాథన్. వాళ్ళు ఇంతకుముందు ఎలా ఉండేది? ఐడీఎస్ బ్యాంక్ అనేది సెపరేట్ ఉండేది. క్యాపిటల్ ఫస్ట్ అనేది వేరే ఉండేది. ఈ రెండిటిని మెర్జ్ చేసి ఐడీఎస్ ఫస్ట్ బ్యాంక్ చేసిండ్రు. ఏమేమి రోల్స్ ఉంటాయి? ఏమేం ప్యాకేజెస్ ఉంటాయి? వాళ్ళ మెయిన్ కోర్ ఇదంతా బ్యాంకింగ్ కాబట్టి బ్యాంకింగ్ సెక్టార్ మీద. సో, ఇలా డిఫరెంట్ క్వెషన్స్ అడుగుతారు. అందుకనే మీరు హెచ్ఆర్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ టెక్నికల్ ఇంటర్వ్యూలో ఒక 10 క్వెషన్స్ అడిగితే 8 క్వెషన్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్పి ఒక 2 క్వెషన్స్ వాళ్ళ కంపెనీ గురించి చెప్పలేకపోతే మీకు జాబ్ వచ్చే ప్రాబిలిటీ తక్కువ ఉంటుంది. అందుకనే ఆ కంపెనీ గురించి బాగా తెలుసుకొని వెళ్ళండి. అందుకని మేము కూడా ఫస్ట్‌లో అసలు అబౌట్ ఫస్ట్ బ్యాంక్ అంటే అసలు ఈ కంపెనీ ఏంటిదనేది ఫస్ట్ స్లైడ్‌లో ఇంక్లూడ్ చేసినాం. నాట్ ఓన్లీ కంపెనీ, ప్రతి కంపెనీకి మేము ఆ కంపెనీ గురించి ఇంట్రడక్షన్ ఇస్తాం. ఆ ఇంట్రడక్షన్ అని కాదు, మీరు ఇంకా డీప్‌గా దాని గురించి రీసెర్చ్ చేసి వెళ్ళండి. సో దట్ మీకు జాబ్ వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎనీ కంపెనీ హెచ్ఆర్ మీరు బాగా ఆ కంపెనీ గురించి చెప్తే పక్కా సెలెక్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో, ఫ్యూచర్‌లో ఏ కంపెనీకి వెళ్ళినా టీసీఎస్ అనే కంపెనీకి వెళ్తే వాళ్ళ సీఈఓ ఎవరు? ఎంతమంది ఎంప్లాయీస్ ఉండరు? వాళ్ళ రెవెన్యూ ఎంత పర్ ఇయర్? వాళ్ళ సీఎస్ఆర్ ఏంటిది? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ వీటన్నిటిని మీరు చదువుకొని వెళ్తే మీకు జాబ్ వచ్చే ప్రాబిలిటీ ఉంటుంది. ఇలా మా యూట్యూబ్ ఛానల్ నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.